కొత్తగా ఒక మోడల్‌ని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చింది. అదే రూర్బన్ పంచాయతీలుగా రేపు ఉంచబోతున్నారు కొన్ని గ్రామాల్ని. దాదాపుగా ఈ రాష్ట్రంలో 359 పంచాయతీలని రూర్బన్ పంచాయతీలుగా ఉంచబోతున్నట్టు సమాచారం. రూర్బన్ అంటే రూరల్ ప్లస్ అర్బన్, అంటే గ్రామాలలో కూడా పట్టణ స్థాయి మౌలిక వసతులను కల్పించడం కోసం, అలాగే ఏదైనా ప్లానింగ్ అప్రూవల్స్ కానీ, రెవెన్యూ పరంగా కానీ, అలాగే హెల్త్ పరంగా కానీ కొన్ని డిపార్ట్మెంట్స్ని కొత్తగా క్రియేట్ చేసి ఇందులో ఉంచడం వలన పరిపాలన సౌలభ్యం కోసం, అంటే సపోజ్ ఒక ఒక వర్క్కి హైరార్కీకి ప్రతిదీ డిపెండెన్సీ డిస్ట్రిక్ట్ లెవెల్కి పోకుండా ఇక్కడే డెసిషన్ తీసుకునే విధంగా ఒక గెజిటెడ్ ఆఫీసర్ని కూడా ఇందులో నియమించబోతున్నారు. ఆ గెజిటెడ్ ఆఫీసర్ కూడా దాదాపుగా డిప్యూటీ ఎంపీడీఓ స్థాయి అధికారిని కానీ, లేకపోతే పంచాయతీ సెక్రటరీ సీనియర్ ఆఫీసర్ని కానీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్లుగా రూర్బన్ పంచాయతీల్లో ఉంచబోతున్నారు. ఈ రూర్బన్ పంచాయతీల్ని ఎలా కేటగిరైజ్ చేయబోతున్నారు, ఎలా కన్సిడర్ చేయబోతున్నారంటే, ఏ గ్రామాలు అయితే దరిదాపుగా 10,000 జనాభా కన్నా ఎక్కువ ఉండి ₹1,00,00,000 ఆదాయం వరకు ఉన్న గ్రామాలు పంచాయతీలన్నీ కూడా రూర్బన్ పంచాయతీలుగా ఉండబోతున్నాయి. అంటే ఎగ్జాంపుల్ మన ప్రకాశం జిల్లాలో టంగుటూరు, సింగరాయకొండ, ఉలవపాడు, కరేడు, కురిసిపాడు ఇలా కొన్ని పంచాయతీలని, మేజర్ పంచాయతీలని రూర్బన్ పంచాయతీలుగా ఉంచబోతున్నారు.